హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్. ఓల్డ్ శారీ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సరిత మోడల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం వీడియోలో ఓల్డ్ శారీ యూజ్ చేసి ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దామండి. నేను దీనికోసము 5 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. శారీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత శారీకి వచ్చిన పైట కొంగును కట్ చేసి సపరేట్ చేయాలి. ఈ పైట కొంగుతోనే నేను మనం కుట్టే లాంగ్ ఫ్రాక్ కావాల్సిన టాప్ పార్ట్ను కట్ చేస్తాను. ఫస్ట్ టాప్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఇందాక నేను శారీలో పైట కొంగు పక్కకు తీసి పెట్టాను కదా, ఆ పైట కొంగు క్లాత్తోనే టాప్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. దానికోసము క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకోవాలి. టాప్ పార్ట్ బాడీ లెంత్ తీసుకుంటున్నాను. బాడీ లెంత్ 14 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ తీసుకుని టోటల్గా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చెస్ట్ లూజు టోటల్గా 38 ఇంచెస్ అండి. అంటే 38/4 డివైడెడ్ బై 4 తీసుకుంటే 9.5 వస్తుంది. సో 9.5 దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. వెస్ట్ లూజు 34 ఇంచెస్. సో 34 ఇంచెస్ అంటే 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ డీపు 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్గా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారము టాప్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగాన ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఇలా సపరేట్గా చేయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి. 2.5 దగ్గర నెక్ విడ్తు, అలాగే 6.5 ఇంచెస్ దగ్గర నెక్ డీపు మార్కింగ్ చేసుకోండి.
ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర చంక డీప్ కోసం ఒక 1/2 ఇంచు డౌన్లో మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, నీట్గా కట్ చేసుకోవాలి. శారీ క్లాత్తో టాప్ పార్ట్, ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ కూడా రెండు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దానికి మనము లైనింగ్ వేద్దాము. లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్గా తీసుకోండి. ఇప్పుడు దీని మీద మనం మెయిన్ పీస్ని ఇలా పెట్టి లైనింగ్ క్లాత్ ఎప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సెంటర్లో చిన్న కట్ పెట్టుకోండి, మెయిన్ పీస్కి లైనింగ్ పీసెస్కి రెండిటికి. మన టాప్ పార్ట్ రెడీ అయిపోయిందండి. నేను నెక్ కట్ చేయట్లేదు, క్యాన్వాస్ వేసి స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా క్యాన్వాస్ మీదనే నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం మిగిలినటువంటి శారీ క్లాత్ని తీసుకొని లాంగ్ ఫ్రాక్కి కింది భాగానికి కావాల్సినటువంటి లెంత్ని మెజర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ నాకు టోటల్గా 44 ఇంచెస్ లెంత్ వచ్చేసింది. సో మనకు కావాల్సిన లెంత్ కూడా 44 ఇంచెసే కాబట్టి శారీ కట్ చేసుకోకుండా శారీ లెంత్ ఎంత ఉంటే అంత కూడా మనకు యూజ్ అవుతుంది. శారీ క్లాత్ని ఇలా నేను సెంటర్లే కట్ చేసుకుంటున్నానండి. మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి, ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండడం కోసం మధ్యలో కట్ చేస్తున్నాను. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకుందాము. లైనింగ్ నేను ఫ్రిల్స్ పెట్టట్లేదండి. ఫ్రిల్స్ పెట్టినప్పుడు లాంగ్ ఫ్రాక్కి నడుము దగ్గర కొంచెం ఎత్తుగా వస్తుంది. అలా రాకుండా లైనింగ్ని కలీస్ లాగా కట్ చేసుకుంటున్నాను. టోటల్గా 6 కలీస్ కట్ చేస్తున్నానండి. దానికోసం 7 ఇంచెస్ దగ్గర టాప్లో చిన్న మార్కింగ్ చేసుకోండి. అలాగే కింది వైపు ఇటువైపు కార్నర్లో కూడా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైన 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, పై కార్నర్ నుంచి కింది వైపు కార్నర్కి ఇలా క్రాస్గా ఒక లైను డ్రా చేసుకోవాలి. మధ్యలో డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. టోటల్గా 6 కలీస్ వచ్చాయండి మనకు. అటువైపు ఇటువైపు జాయింట్ చేసుకుంటాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని ఇలాగే 4 ఫోల్డ్స్గా తీసుకోండి. ఇక టోటల్ లెంత్ వచ్చేసి హ్యాండ్స్ 5.5 ఇంచెస్. సో మనకి సీమింగ్ ఎలవెన్సెస్ కలిపి టోటల్గా 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ లూజు 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. సీమింగ్ ఎలవెన్సెస్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. పైన 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కింది వైపు క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. మనం మార్కింగ్స్ ప్రకారం నీట్గా హ్యాండ్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు సెంటర్లో చిన్న కట్ పెట్టుకొని హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇలా రెండు వైపులా ఆపోజిట్గా హ్యాండ్స్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ డౌన్లో చంక లోతు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లైనింగ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ కూడా కట్ చేయండి.
హ్యాండ్స్, టాప్ పార్ట్, మన కింద ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్న మిగిలిన శారీ క్లాత్. సో మొత్తం మన టాప్ కటింగ్ పూర్తయిపోయిందండి. ఓల్డ్ శారీ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసాము. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2లో చూద్దాం.